అందరికీ నమస్కారం అండి. మనం ప్రశాంతంగా జీవించాలంటే ఈ కృష్ణ సందేశం వినాల్సిందే. మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 7 విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఆ 7 విషయాలలో మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, అలాగే నీకున్న పరిస్థితులని ఎవ్వరితో కూడా పంచుకోకూడదు. ఎవ్వరి ఎదుట కూడా బయటపడకూడదు. ఎవ్వరితోనూ చెప్పకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులో బాధను పంచుకున్నాము అంటే అది తగ్గుతుంది అనుకుంటాం, కానీ నిజం అది కాదు. ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా దాగదు. ఎక్కువ కాలం దాగనే ఆ విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరితోనూ పంచుకోకూడదు. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారతారో ఎవరికీ తెలియదు. పెదవి దాటిన మాట 7 సముద్రాలు దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడుగా మీరు చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండా మీ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఎవరిని కూడా ఎప్పుడూ నమ్మి నిస్సహాయతలో పడకండి. అలాగే మీ యొక్క భద్రతని జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది, నీ గతం గురించి. రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో నీ భవిష్యత్తు యొక్క ప్రణాళిక గురించి కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదే మీకు అనుకూలంగా మారిపోదు. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నామా అని బాధపడతారు. క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. ఇక మీరు వారికి చులకనైపోవడమే కాకుండా వారు మిమ్మల్ని లెక్కలో కూడా పెట్టుకోరు. ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుంచి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతం తవ్వి చెప్పి మీ బాధలు మీరే తవ్వి నూతిలో పడకూడదు. ప్రతి గతం నుంచి, ప్రతి అనుభవం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి మోసం నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎవరికి పంచుకోవద్దు. ఎందుకు అంటే అవి మీ శత్రువుల వరకు చేరితే అవి మీ దారికి ఏ విధంగానైనా సరే అడ్డుపడకుండా మానవు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగాను, మన బంధువులుగాను, మన పక్కింటి వాళ్ళుగాను, అన్నదమ్ములుగాను మన పక్కనే ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని, ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి. అలా అమలుపరిచి మీ విజయాన్ని, మీ భవిష్యత్తుకు మంచి బాట వేయండి. మీ ప్రశాంతత కూడా అప్పుడే రక్షించబడుతుంది. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోవద్దు. మీకు అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది వ్యక్తిగతమే అయి ఉండాలి. వాటిని గడప దాటి బయటకు రానివ్వకూడదు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మాత్రం మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ కూడా విమర్శించకూడదు. వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతంగా
పంచుకోకుండా ఈ కారణాలు మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతారు. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ యొక్క అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక 4వది, మీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇతరుల ముందు మీ బలాన్ని ఎప్పుడైతే చెప్పుకుంటారో, బలహీనతలను పంచుకుంటారో, మీ బలాన్ని అయితే వాడుకుంటారు, మీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు, కృంగదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇక 5వది, మీ సంపాదన ఇంకా మీ ఖర్చులు ఎవరికీ తెలియనివ్వకూడదు. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధశత్రువులు ఇక ఎవ్వరూ లేకుండా ఉంటారు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని అడిగి తిరిగి పొందలేరు. ఇక అప్పుడు మీకు వారికి శత్రుత్వం అనేది తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా? ఇవ్వకుండా నివారించడమే మంచిది కదా. ఎందుకంటే కనీసం అక్కడ సంపదనైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ ఖర్చులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇక 6వది, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ చెప్పుకోకండి. అది వారికి ఏమి అంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా సరే అదే అవమానాన్ని రేపటి రోజున మళ్లీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా బాధ పెడతారు. ఇక 7వది, మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ భద్ర శత్రువులు ఎవరో తెలుసుకోండి. మీకు తెలిసినా ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటున్నారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ రహస్యాలను ఇతరులతో చెప్పడం, మీ బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మీ యొక్క మన భారాన్ని దింపేసుకోవడం అవదు, దానికి మించిన భారాన్ని తెచ్చిపెట్టుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి సమస్యని ఒంటరిగా పరిష్కరించుకోండి. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే మీ ప్రశాంతతతో పాటు జీవితంలో మంచి స్థాయికి కూడా వెళ్తారు. ఈ కృష్ణ సందేశం మీకు అందరికీ నచ్చి ఉంటే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.